హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి చేపల గురించి. చేపలు చెరువులోని నైట్ టైం ఎందుకు పైకి వచ్చేస్తాయి, దేనివల్ల పైకి వచ్చేస్తాయి, అలా పైకి రావడం వల్ల చేపలు ఎందుకు చనిపోతాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ వీడియో పూర్తిగా చెప్తాను. పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం వీడియోని మీకు మొత్తం చూపిస్తాను. ఈవెనండి, మార్నింగ్ 5 అవుతుంది ఇప్పుడు టైము. నైట్ టైము 3ంటికి లేపినాయండి చేపలు పైకి. చూస్తున్నారా, ఇదేనండి చేపలు ఇలాగా పైకి లేచి ఇంత కండిషన్లో ఉంటే, మన మాట విన్న శబ్దానికి అవి కండిషన్లో ఉంటే చేపలకు ఇబ్బంది ఉండదండి. లేదంటే ఇవి కండిషన్లో లేవంటే మనం దగ్గరికి వెళ్ళినా సరే చేపలు కదలకుండా ఉన్నాయంటే ఈ చేపల కండిషన్లో లేనట్టు. అసలు చేపలు ఎందుకు పైకి వస్తున్నాయంటే, ముందు చెరువులోని ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుందండి. చెరువులో ఆక్సిజన్ ప్రాబ్లం ప్రతి చెరువులోనే ఉంటుంది. కానీ వాతావరణం క్లైమేట్ని బట్టి కూడా ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పగలంత మళ్ళా ఎండ కాసి మధ్యలో ఈ 2ంటికో 3ంటికో వర్షం పడినా మేఘం పట్టినా మలనాడు మరుసటి రోజు నైట్ టైం 2ంటికైనా 3ంటికైనా చేపలు ముట్లు లేపుతాయి. ఇలా ముట్లు లేపటం పైకి రావటాన్ని చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ చేపలు మొత్తం ఇలా పైకి లేపేసినాయండి. అయితే దీనివల్ల ప్రాబ్లం లేదు ఇప్పుడు, ఎందుకంటే టైం వచ్చి 5 అయింది. ప్రాబ్లం ఏం లేదు మనకి. అయితే కొన్ని చేపలు ఏమవుతాయండి, కండిషన్లో లేకపోతే కనుక చనిపోతాయి. దీనికి ప్రాబ్లం ఏంటంటే చెరువులో ఆక్సిజన్ ప్రాబ్లమే. చెరువులో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఏం చేయాలంటే, మనం ముందుగా చెరువు ఇలాగా రోజు ముట్లు లేపుతుంది అనుకుంటే దీనికి మెడిసిన్ వాడాలండి. ఇలా ముట్లు లేపి చనిపోతే కనుక ఖచ్చితంగా దీనికి మొప్పల్లోనే జలగ, తర్వాత తాటాకు తెగులనే, మన తాటాకు ఎలా ఉంటుందో అలాగే టైప్లో మన మొప్పల్లో ఉన్న ఆ శంకుల్లో తాటాకు తెగులు ఉంటుంది. వీటి వల్ల ఏం చేస్తారంటే మొప్పలు బాగా జిగురుగా ఉండి, ఆ జిగురు వల్ల ఏం చేస్తారంటే మొప్పలు తెరుచుకోలేవు. ఇవి నైట్ టైం అంత మాల పైకి వచ్చేసి అనడం వల్ల మొప్పలు తెరుచుకోలేక ఆక్సిజన్ అందక ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి చేపలు. ఎందుకంటే నైట్ టైము 2ంటికో 1 గంటకో 3ంటికో లేపుతుంది. తెల్లవారు వెలుగొచ్చేదాకా మినిమమ్ 6:30-7 వరకు కూడా చేప పైనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎరుపు రంగులో ఉన్న చేప తెలుపు రంగులోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ డౌన్ అయిపోతాయి చేపలు. అప్పుడు ఏం చేద్దంటే దీనికి మొప్పల్లోకి ఆక్సిజన్ వెళ్ళక అవి వెలుగు రాగానే తిరగబడిపోయి చనిపోతాయి. దీనికి వాడవలసినవి కొన్ని రకాల మందులు ఉన్నాయండి. ఆ మందులు ఏం చేయాలంటే, ఇవాళ చేపలు ముట్లు లేపింది అనుకుంటే చేపలు ఏమైనా నలిగినాయి, ఏమైనా ఒక 100 చేపలు నలిగినాయి అనుకుందాం, లేకపోతే 10 చేపలు నలిగినాయి అనుకుందాం. ఈ నలిగినప్పుడు వీటికి ఏం చేయాలంటే మెడిసిన్ లిక్విడ్ ఉంటుందండి. ఈ డెల్టా ప్లస్ అని, అమిత్రాజ్ అని కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. అవి తీసుకొచ్చి చెరువులో జల్లుకోవాలి. ఎకరానికి 100 గ్రాముల కాడకి డెల్టా ప్లస్ కానీ అమిత్రాజ్ కానీ ఇలాంటివి జల్లుకుంటే అందులో ఉన్న చింకులో ఉన్న చింకు జలగే కావచ్చు, లేదా తాట తెగిలే కావచ్చు, కొంత కంట్రోల్ అవుద్ది, కొంత రికవరీ మాత్రమే అవుద్ది, పూర్తిగా అవ్వదు. అయితే దానివల్ల చేపలు చనిపోయే అవకాశం తగ్గిద్ది. అవి వాడాలి. తర్వాత ఈ ఆక్సిజన్ లెవెల్ పెంచుకోవడానికే
చెరువులో ఏరియేటర్ బిగించుకోవాలండి. మన ఏరియేటర్ బిగించుకుంటే అవి ఏం చేస్తాయంటే నీటిని తిప్పుతూ ఉంటాయి, కొంచెం ఆక్సిజన్ లెవెల్ పెరిగిద్ది, చేపలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే మనకి ఎండాకాలం వచ్చిందంటే, ఇప్పుడు ఎండాకాలంలో జరుగుతున్నది, ఎండాకాలం రన్నింగ్లో ఉంది అనుకుంటే ఏం చేయాలంటే ఉప్పుని ఏజీలేము సున్నం, అది మెత్తగా ఉంటుంది. ఈ రెండింటిని ఓన్లీ ఎండాకాలంలో మాత్రమే నెలకొకసారి జల్లుకోవాలి. జల్లుకుంటే ఏమవుద్దంటే వాటరు ఫ్రెష్గా ఉండి ఎప్పుడుని చేపలో ఇబ్బంది లేకుండా జిగురు తగ్గిద్ది, చేపకు ఉన్న జిగురు కూడా తగ్గిద్ది. చేపకి నీళ్ళు చిక్కబడగానే ఏం చేద్దంటే జిగురు కూడా పెరిగిపోద్ది చేపకి. ఆ జిగురు కూడా నెలకే ఒకసారి ఉప్పు ఏజీలేమో వాడుకోవాలి. ఈ రెండు కూడా వాడుకుంటే తగ్గిద్ది. మరి ఎండాకాలంలో ఏజీలేమో అంటున్నారు కదా, మరి వానాకాలం ఏం చేయాలంటే వానాకాలంలో సాల్టుని బర్న్ లైమ్ అని మన రాతి సున్నం గడ్డగడ్డలుగా ఉంటుంది, ఈ రెండు వాడుకోవాలి. ఈ రెండు వాడుకుంటే అప్పుడు ఏమవుద్దంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది, చెరువు ఫ్రెష్గా ఉంటుంది. ఈ రాతి సున్నం ఏం చేద్దంటే నీటిలో వేయగానే కొంచెం వేడి పడుతుంది నీళ్ళు. ఇప్పుడు వానాకాలం ఏమవుద్ది, చల్లగా ఉంటాయి నీళ్ళు, కూలింగ్లో ఉంటాయి కాబట్టి ఈ రాతి సున్నం వేయగానే ఏం చేస్తుందంటే వేడి పెరిగిద్ది, బాగా వేడి పెరిగి నీటిలో చెరువు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా చేపకి నీళ్ళు కొంచెం గోరువెచ్చగా ఉండాలి, లైట్ గోరువెచ్చగా ఉంటేనే చేప గ్రోత్ బాగుంటుంది. అంతే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెరువులు చేసేవాళ్ళు కావచ్చు, కొత్తగా చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, ఈ విషయాలు తెలుసుకోవాలి. చేపకు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎన్ని చెరువులు చెరువు మీద మెయిన్ ఇంపార్టెంట్ అంటే చెరువు మీద డ్యూటీ అనేది పగల కన్నా నైట్ టైం ఇంపార్టెంట్. చెరువులు పగలు చూసుకునే కన్నా నైట్ బాగా చూసుకుంటేనే మనకు లాభాలు వస్తాయి. ఎందుకంటే చేపలు నైట్ టైమే ఇబ్బంది పడతాయి, ఆక్సిజన్ లెవెల్ డౌన్ అవటము, డివో కంప్లైంట్ రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల రావటం వల్ల ఏమవుతుందంటే మనం అశ్రద్ధగా ఉంటే చెప్పలేం, వాతావరణం ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. నైట్ టైం వర్షం పడినా, నైట్ టైం మేఘం పట్టినా, ఏం పట్టినా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ పగలో ఎండ కాసేసి మార్నింగు 10 నుండి మధ్యాహ్నం 2 దాకా బాగా ఎండ కాసింది అనుకోండి, ఎండ కాసి మేఘం బాగా పట్టినా లేదా వర్షం పడినా చెరువులో డివో కంప్లైంట్ వస్తాయి. ఎందుకంటే చెరువులోని వాటర్లో ఉన్న పారామీటర్ మారిపోతాయి, pH లెవెల్ డౌన్ అవ్వటము, తర్వాత డివో కంప్లైంట్ అంటే ఆక్సిజన్ లెవెల్ డౌన్ అయిపోవటం, ఇలాంటి వల్ల చేప ఏం చేస్తుందంటే తట్టుకోక ఏం చేస్తుందంటే పైకి వచ్చేస్తుంది. ఆక్సిజన్ పీల్చుకోవడానికి పైకి వచ్చేసినప్పుడు అది ఎక్కువ టైం పైన ఉండటం వల్ల ఏం చేస్తుందంటే ఆక్సిజన్ లెవెల్ డౌన్ అయిపోవడం వల్ల అది చేపలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ డౌన్ అయిపోయి చేప వెలుగు వచ్చిన తర్వాత మాత్రమే తిరగబడుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చేప నైట్ టైం తిరగబడదు, వెలుగు వచ్చేస్తుంది 5-5:30 వెలుగు వచ్చేస్తుంది అన్న టైంలో మాత్రమే చేప తిరగబడతాం మొదలవుద్ది. అలాంటప్పుడు మనం ఎన్ని మందులు వాడినా చేపని కంట్రోల్ చేయలేం. అందుకే ఎప్పుడు కూడా నెలకు ఒకసారి ఏజీలైము సాల్టు లేదా కాలాన్ని బట్టి ఏజీలైమ్ బర్న్ లైమ్ సాల్టు ఇలాంటివి వాడుకోవాలి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు కూడా చేప ట్రయల్ నెట్ అంటే చేపని 15 రోజులకు ఒకసారి చూసుకోవటం చాలా బెటరు. కొంతమంది ఏం చేస్తారంటే నెలకు ఒకసారి చూస్తారు, దానికన్నా 15 రోజులకు ఒకసారి చూసుకోవడం వల్ల చేప గ్రోత్ ఎలా ఉంటుంది, చేప ఎంత సైజ్ ఎదుగుతుంది, చేపకి ఏ జబ్బులు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకు బాగా తెలుస్తాయి. అందుకని మీరు మన వీడియోని చూడండి,
చాలామందికి రకరకాల డౌట్లు వస్తాయి చెరువులు చేసుకునే వాళ్ళకి. ఆ డౌట్లన్నీ కూడా మన వీడియోలో క్లారిఫై అవుతాయి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎంతవరకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.